ఆడి పాడి అలరించాల్సిన వయసు, ఎగిరి దుమికి సందడి చేయాల్సిన పసి మనసు, ముద్దు చేష్టలతో పెద్దలను ఆకర్షించే రూపు, ఇవేవి ఆ దుర్మార్గంలో ఆపలేకపోయాయి. కనిపించగానే ముద్దు చేయాల్సింది పోయి మర్డర్ చేస్తారు. అన్యం పుణ్యం ఎరిగిన ఆ బాలికను కర్కశంగా చంపేస్తారు. ఇంతకీ ఇది ఎవరి పని? ఎందుకు ఇలా జరిగింది? కుటుంబ కక్షలా లేక మరేదైనా కారణం ఉందా? ఆయన ఇంట్లో ఉన్న చిన్నారిని వెతుక్కుంటూ వచ్చి చంపడం ఏంటి? అందున ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటే ఆ చిన్నారిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? మేడ్చల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. పిన్ని రక్షించు, పిన్ని బతికించు, ఆస్పత్రికి తీసుకెళ్ళు, ప్లీజ్ పిన్ని ఆస్పత్రిలో చేర్చు. ఇవే ఆ 7 ఏళ్ల పాప ఆఖరి మాటలయ్యాయి. నిండు 100 ఏళ్లు నిండకుండానే కిరాతకుల చేతిలో ప్రాణాలు కోల్పోయిందా పసిపాప. ఆ సమయంలో బతుకు మీద ఆశ కొద్దీ ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు అరణ్య రోధంలే అయ్యాయి. మణికట్టు గొంతు కొయ్యడంతో ఆ పసిపిల్ల విలువెల్లాటం చూసి ఎవరి మనసైనా చెల్లించిపోతుంది. తానేం పాపం చేశానో తెలీదు, తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారో ఊహించలేని వయసు. ఎంత కొత్తవాళ్లైనా సరదా మాటలు మాట్లాడతారు, ఇలా గొంతు తెగేలా దాడులు చేస్తారని ఆమె మాత్రం ఎలా అనుకుంటుంది? అందుకే పిన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళు అనగలిగింది, కానీ తన మీద ఎవరు దాడి చేశారో చెప్పలేకపోయింది. రక్షించు, బతికించు, ఆస్పత్రిలో చేర్చమని పిన్నితో అంటూ ఆమె చేతుల్లో కన్ను మూసింది 7 ఏళ్ల చిన్నారి ఇందుశ్రీ సాయిలక్ష్మి ప్రసన్న. పడిపోయినది రక్తం అయితే చేతుల మీద తీసుకొచ్చి అలా తీసుకెళ్ళి మా ఇంటికి అక్కాలింటికి తీసుకెళ్ళిపోయి నాకు చేతులు కొల్లాడక అప్పుడు ఊరందరూ జనం అందరూ పోగడిపోయి మా ఇంటికి అక్కల్లో నీము ఇలా పట్టుకుని నా చేతిలోనే పెట్టుకున్నాను, ఎవరు కూడా పట్టుకోవాలి, నా చేతులు ఇలా పట్టుకుని స్వీటీ ఏమైందమ్మా, స్వీటీ ఏమైందంటే హాస్పిటల్ 2 సార్లు హాస్పిటల్ అంతేనమ్మా. అంత ముందుకు ఎవరన్నా వచ్చారు ఏంటి అనేది కూడా ఏం చెప్పలేదండి. మాట్లాడేదానికి మొత్తం ఇదంతా కట్ చేసి బేగులన్నీ బయట లాగేశారమ్మ నా తల్లికో. మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేటలో ఉండే కృష్ణమూర్తి భవానీ దంపతులకు 2 కూతుళ్లు. టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తాడు కృష్ణమూర్తి. సీడ్స్ కంపెనీలో పనిచేస్తుంది భవానీ. బుధవారం నాడు డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇందుశ్రీ, కావ్యశ్రీలు ఇంట్లోనే ఉన్నారు. ఆ మధ్యాహ్నం పూట కావ్యశ్రీ నిద్రపోగా ఇందుశ్రీ టీవీ చూస్తోంది. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడో అగంతకుడు. కత్తెర 2 బ్లేడ్లతో తీవ్రంగా గాయపరిచాడు. అగంతకుడికి ఆ పాపకు ఏ శత్రుత్వమో తెలీదు. వచ్చాడు, కత్తెర బ్లేడ్లతో గాయాల పాలు చేశాడు, వెళ్లాడు. కావ్యశ్రీ నిద్రపోవటం వల్ల బతికిపోయిందేమో, లేకుంటే ఆమెకు గాయాలయ్యేవేమో. కాసేపటికి అక్కపిల్లల్ని చూడటానికి వచ్చింది వెంకటలక్ష్మి. కావ్యశ్రీ కనిపించింది, కాని ఇందుశ్రీ కనిపించకపోయేసరికి ఇల్లంతా గాలించింది. బాత్రూంలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాపం చూసి షాక్ అయింది. వెంటనే తేరుకుని కాపాడే ప్రయత్నం చేసింది. చూడలేదు, నాకు పాప బతుకుతుందా లేదనే నాకు ఇదే తప్ప నేను ఇంకెవరి గురించి ఏమీ పట్టించుకోలేదు. నా పిల్లల్ని కూడా వదిలేసుకున్నానమ్మో. నా బంగారం బతుకుతుందా నా స్వీట్ తల్లని. పాప ఎప్పుడో చనిపోయింది, కానీ షాక్ లో ఉన్న పిన్ని ఆమె బతికే ఉందని ఆశపడింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బతుకుతుందని భావించింది. స్థానికుల సాయంతో మేడ్చల్ లీలా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ పాప అప్పటికే తీవ్ర రక్తస్రావంతో మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబం మొత్తం చెలించిపోయింది. అభం శుభం ఎరుగిన చిన్నారినిలా చిదిమేయడానికి కారణం ఏంటి? ఇంట్లో అక్కయ్య నిద్రపోతుండగా చెల్లెల్ని ఎలా చంపగలిగారు? అదొక చిన్న గ్రామం. ఆ సమయంలో పాప అరుస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా పాపను చంపగలిగారంటే ఇది ఎవరి పనే ఉంటుంది? అసలు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళకి ఈ ఘటనకి సంబంధం ఏమై ఉంటుంది? మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట గ్రామం అది. చిన్న ఊరు. ఆ ఊళ్ళో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు కృష్ణమూర్తి. భార్య భవానీ కూడా భర్తకు చేదోడు వాదోడుగా సీడ్స్ కంపెనీలో పనికెళ్తుంది. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు, ఇందుశ్రీ, కావ్యశ్రీ. వీళ్లే కాక ఈ ఇంటితో అనుబంధం ఉన్నవాళ్లు
తాతయ్య, పిన్ని. పాపను ఎవరికైనా ఎందుకు చంపాల్సి వచ్చింది అని అనుమానించాల్సి వస్తే మొదట తల్లిదండ్రులను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరికీ ఉన్న శత్రువులు పాపకు హాని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నో క్రైమ్ స్టోరీల్లో ఇలాంటి ఘటనలే ఎక్కువగా చూశాం. తల్లిదండ్రుల మీద పగ పిల్లల మీద చూపడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఈ కోణంలో విచారించారు పోలీసులు. ఇందుశ్రీ తండ్రి కృష్ణమూర్తికి ఏడాది క్రితం మోనిక అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయమై కృష్ణమూర్తి, భవానీల మధ్య గొడవలు జరిగాయి. అంతేకాదు, మోనికను భవానీ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. అటువైపు నుంచి ఏదైనా పాప మీద దాడికి అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే లేదనే అంటున్నారు పాప తల్లిదండ్రులు. ఇక మిగిలింది తాతయ్య, పిన్ని. తాతయ్య ఘటన జరగటానికి 2 గంటల ముందు, అంటే మధ్యాహ్నం 12 గంటలకు పిల్లలకు భోజనం పెట్టి బయటకు వెళ్లాడు తాతయ్య. 2 గంటలకు పిల్లల్ని చూడటానికి వచ్చిన పిన్నికి ఇందుశ్రీ రక్తపు మడుగులో పడి కనిపించింది. ఇక్కడో అనుమానం ప్రధానంగా కనిపిస్తోంది. పాప ఈ కుటుంబానికి సంబంధించి చూడరానిదేమైనా చూసిందా, అందుకే టార్గెట్ చేశారా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. లేదంటే ఇంట్లో మరో అమ్మాయి ఉండగా ఈ అమ్మాయి మీదే దాడి జరిగినప్పుడు శబ్దం వినిపిస్తుంది కదా, ఎంత నోరు మూసినా కనీసం అలికిడవుతుంది. సరే, నిద్రలో ఉన్న అమ్మాయికి అరుపులు కేకలు వినిపించకున్నా బయట వాళ్లకు తెలిసే అవకాశం ఉందా అన్న కోణంలోనూ కూపీలాగుతున్నారు. దానికి తోడు పెద్ద పాప కావ్యశ్రీని పిన్ని ఇందుశ్రీ ఎక్కడా అని ప్రశ్నించినప్పుడు ఎక్కడో బయట ఆడుకుంటోందని చెప్పింది. అంత సైలెంట్ గా ఈ పని చేసిన వాళ్ళు ఎవరు? తాతయ్య, పిన్నికి ఇందులో ఏం సంబంధం లేదా? పాప తల్లిదండ్రులను ఇదే విషయమై ప్రశ్నించారు పోలీసులు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఘటన జరిగిన సమయానికి ఎవరెవరో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించారో ఆధారాల్ని సేకరించారు పోలీసులు. మహేష్ అన్న యువకుని అరెస్ట్ చేసి అతనికి ఏ సంబంధం లేదని వదిలేశారు. ఇందుశ్రీని చంపిన వాళ్లెవరనే విషయమై పోలీసుల దర్యాప్తు ఇంకా జరుగుతోంది. తల్లిదండ్రులు, తాత, పిన్ని కాకుండా మరెవరైనా ఈ ఘటనకు కారకులా అన్న కోణంలో విచారిస్తున్నారు. తల్లిదండ్రులేమో తమకెవరి మీద అనుమానం లేదంటున్నారు. మరి ఇందుశ్రీకి వ్యక్తిగత వైరం ఏర్పడే వయసు కూడా కాదు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే చంపేంత కసి, క్రోధం ఉంటుందా? ఇంతకీ ఇందుశ్రీ హంతకులెవరు తెలియాల్సి ఉంది.